హలో ఫ్రెండ్స్, మధ్యప్రాచ్యం మరోసారి యుద్ధ మేఘాలతో కమ్ముకుంది. ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అంతేకాదు ఆ మార్గంలో ప్రయాణించే నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు అమెరికా సైన్యం ఇరాన్ పై వరుస వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఇరాన్ ప్రతీకార దాడులతో గల్ఫ్ ప్రాంతం యుద్ధ భూమిగా మారే ప్రమాదం కనిపిస్తోంది. అసలు ఈ తాజా సంక్షోభానికి కారణం ఏంటి? హార్మోజ్ జలసంధి ఎందుకు అంత ముఖ్యమైంది? ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది? ఇప్పుడు పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు గత కొన్ని నెలలుగా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా జరిగిన సంఘటనలు పరిస్థితిని మరింత ప్రమాదకరమైన తీసుకెళ్లాయి. హార్మోజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన AH-64 అపాచీ హెలికాప్టర్ కూల్చివేయబడిన ఘటనతో ఈ ఘర్షణలు కొత్త మలుపు తిరిగింది. దీనికి ప్రతిస్పందనగా అమెరికా సెంట్రల్ కమాండ్ వెంటనే రంగంలోనికి దిగింది. ఇరాన్ దక్షిణ ప్రాంతంలో సిరిక్, జాస్క్, క్వైష్ అనే ప్రాంతాల్లో గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలనే లక్ష్యంగా చేసుకుని అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. ఇవి పూర్తిగా ఆత్మరక్షణ చర్యలేనని అమెరికా ప్రకటించింది. అయితే ఈ దాడుల వల్ల కొన్ని టెలికాం టవర్స్, మంచినీటి ట్యాంకులు ధ్వంసమయ్యాయని ఇరాన్ మీడియా ఆరోపిస్తోంది. దీంతో సాధారణమైన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతోంది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అంటే IRGC రంగంలోనికి దిగింది. బహ్రెయిన్లో ఉన్న అమెరికా 5వ నౌకాదళ ప్రధాన కార్యాలయం, జోర్డాన్లో అమెరికా వైమానిక స్థావరం, అలాగే కువైట్లో కొన్ని కీలకమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని షాహీద్ 136 డ్రోన్స్, క్షిపణులతో దాడులు చేసినట్లుగా సమాచారం. ఈ పరిణామాలు గల్ఫ్ ప్రాంత దేశాలను అప్రమత్తం చేశాయి. జోర్డాన్ ప్రభుత్వం మాత్రం తమ గగనతల రక్షణ వ్యవస్థలు ఇరాన్ ప్రయోగించిన 5 క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నామని ప్రకటన చేసుకున్నాయి. ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేసింది. అయితే బహ్రెయిన్, కువైట్ దేశాల్లో అత్యవసరమైన హెచ్చరిక సైరన్స్ మోగటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ప్రస్తుతం అక్కడ భద్రతా బలగాలు అత్యున్నత అప్రమత్త స్థాయిలో ఉన్నాయి. ఈ మొత్తం సంక్షోభంలో అత్యంత కీలకమైన పరిణామం హార్మోజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడమే. అసలు హార్మోజ్ జలసంధి ఎందుకు అంత ముఖ్యమైంది? ప్రపంచంలో సముద్ర మార్గం ద్వారా రవాణా అయ్యే ముడి చరువుల్లో దాదాపు 5వ వంతు ఈ జల మార్గం ద్వారానే వెళ్తుంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఖతార్, ఇరాక్ ఇలా అన్ని దేశాల చమురు ఎగుమతులకు ఇదే ప్రధాన మార్గం. ఒకవేళ ఈ మార్గం మూసివేయబడితే ప్రపంచ ఇంధన సరఫరా గొలుసు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇరాన్ హెచ్చరికతో అంతర్జాతీయ మార్కెట్లు వెంటనే స్పందించాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక్కసారిగా పెరిగి బ్యారెల్కు $92కు చేరుకుంది. నిపుణుల అంచనా ప్రకారం పరిస్థితి మరింత దిగజారిపోతే చమురు ధరలు $100లను దాటే అవకాశం కూడా ఉంది. అలాగే కనుక జరిగితే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ప్రమాదమూ ఉంది. దాని ప్రభావం భారత్తో సహా అనేక దేశాలపై పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఘర్షణలకు మూల కారణాలు కూడా చాలా సంక్లిష్టంగా ఉన్నాయి. ఇరాన్ అణు కార్యక్రమం, హిజ్బుల్లా వంటి మిలిటెంట్ గ్రూపులకు మద్దతు, హార్మోజ్ జలసంధిపై ఆధిపత్యం, మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ ప్రభావం, ఈ అంశాలన్నీ 6 దేశాల మధ్య చాలా కాలంగా వివాదాలకు కారణమవుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాలు జరిగినప్పటికీ సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం మాత్రం ఇంకా కనిపించడమే లేదు. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందిస్తూ హార్మోజ్ జలసంధిని తిరిగి తెరవటం, ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని సంకేతాలనిచ్చారు. అయితే ఇరాన్ మాత్రం తమపై ఎలాంటి దాడి జరిగినా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తామని కూడా హెచ్చరించింది. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మొత్తానికి అమెరికా, ఇరాన్ మధ్య తాజా ఘర్షణలు కేవలం 2 దేశాల మధ్య సమస్య మాత్రమే కాదు. హార్మోజ్ జలసంధి మూసివేత, చమురు ధరల పెరుగుదల, గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ భయాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, ఈ పరిణామాలన్నీ అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. మరి ఈ సంక్షోభం దౌత్య చర్యల ద్వారా ముగుస్తుందా, లేక మరో పెద్ద యుద్ధానికి దారితీస్తుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. నమస్కారం.